కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కురవ బండారు ఈరన్నను వేటకొడవలతో దారుణంగా నరికి చంపిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని జాతీయ సంగోళి రాయలసీమ అధ్యక్షులు బత్తిన కిరణ్ కుమార్, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్, జిల్లా గొర్రెల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు, సర్లే మాజీ సర్పంచ్ శేఖర్, మాదసి కురువ, మదారి కురువ, కురువ సంఘాల జిల్లా జనరల్ సెక్రటరీ కురు మహేంద్ర, మదాసి కురువ రాష్ట్ర అధ్యక్షులు తిరుమలేష్, మాజీ జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్, కురువ వెంకటరాముడు, దళితరత్న అవార్డు గ్రహీత శివయ్య, కేడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బండారు శ్రీనివాసులు, మాదాసి కురువ సంక్షేమ సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ శివలింగం, అలాగే మాదారి కురువలు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో బళ్ళారి చౌరస్తాలో గల జాతీయ సంగోళి రాయలసీమ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఆలూరు మండలం అరికేర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కురవ బండారు ఈరన్నను కొందరు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా దిగిపోవాలని గత కొంతకాలంగా బెదిరింపులకు దిగారని, ఈరన్నను గ్రామ ప్రజలంగా ఫీల్డ్ అసిస్టెంట్ గా కొనసాగాలని కోరడంతో ఆయన యథావిధిగా విధులకు వెళుతున్న సమయంలో కొందరు వ్యక్తులు దారి మధ్యలో కాపు కాసి వేటకొడవలతో అత్యంత దారుణంగా నరికి చంపారని అన్నారు. అలాగే వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కురువలు అధిక సంఖ్యలో ఉన్నారని, సౌమ్యులుగా పేరున్న కురువలపై దాడులు, హత్యలు జరగడం బాధాకరమని, నిందితులు ఎంతటి వారైనా ప్రభుత్వం, పోలీస్ శాఖ వారిని కఠినంగా శిక్షించాలని, నిందితులకు రాజకీయ అండదండలు ఇచ్చిన నాయకులకు పార్టీలు తమ పార్టీల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కురువ బండారు ఈరన్న కుటుంబానికి పర్మనెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం, ప్రభుత్వం తరఫున కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కురువ సంఘాల నాయకులు, జాతీయ సంగోళి రాయలసీమ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ మురళీమోహన్, తడకనప తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా తీవ్రమైన పరిణామము. మేము కులస్తులందరం కలిసి వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి ప్రేరేపణ ఈ డిస్టిక్లో కానీ అదే నియోజకవర్గంలో కానీ మా కులస్తుల పైన జరిగితే ఇక్కడ ఉన్నటువంటి బోత్ పార్టీస్కి కానీ ప్రతి ఒక్క వ్యక్తులకి ఓటు అనే ఒక బలమైన ఆయుధంతో మిమ్మల్ని అందరికి సమాధానం చెప్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే మాకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే కురువ ఈరన్నను చంపారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఈ కేసు మీద ఎస్పీ గారు తొందరగా స్పందించి వాళ్ళని తొందరగా లోపలికి సబ్జెక్టుకు పంపించాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ కేసు విషయంలో మాకు ఎటువంటి అన్యాయం జరగకూడదని డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ సెక్షన్స్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు విన్నవించవస్తా ఉన్నాం. మాకు ఎటువంటి అన్యాయం జరగకూడదు, ఇలాంటి ప్రేరేపణ జరగకూడదని మా యొక్క బల సిద్ధాంతం. మేమందరం కులస్తులందరం కలిసి ఈరోజు ధర్నా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ప్రేరేపణ ఎక్కడైనా జరిగితే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తున్నాం. నా పేరు బత్తిన కిరణ్ కుమార్, నేను జాతీయ సంగోళి రాయలసీమ స్టేట్ జనరల్ సెక్రటరీ అండి. థ్యాంక్ యూ. నిన్నటి రోజున అనగా జనవరి 24వ తారీఖు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం అరికెర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నటువంటి కురువ బండారు ఈరన్నను మరి నిందితులు దారుణంగా హత్య చేయడాన్ని జిల్లా కురువ సంఘాలుగా, రాయలసీమ సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి కురుల మీద ఎక్కడికక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి దీన్ని ఖచ్చితంగా ఇటు పార్టీలు అయితేనేమి, ప్రభుత్వాలు అయితేనేమి, పోలీసు అధికారులు అయితేనేమి వీటిపైన చర్యలు తీసుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం వల్లనే మరి ఈరోజు హత్యలకు కూడా పాల్పడుతున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బండారు కురువ ఈరన్న ఫీల్డ్ అసిస్టెంట్గా మరి విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో తనకు 5 మంది పిల్లలున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే అతన్ని దిగిపోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు, గ్రామస్తులు ఎవరైతే పెత్తనం చెలాయిస్తున్నారో, గ్రామంలో మరి హత్యా రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారో వారు బెదిరింపులకు దిగడం జరిగింది. మరి 5 మంది పిల్లలు ఉన్నటువంటి ఈరన్న కుటుంబ పోషణ కోసం అదే పనిలో కొనసాగుతున్నటువంటి తరుణంలో అతన్ని దారుణంగా హత్య చేయడం అన్నది మరి జిల్లా కురువలందరినీ కూడా తీవ్ర బాధించేటువంటి విషయం, తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిందితులు ఎవరైనా కానీ మరి అధికార పార్టీ అయితేనేమి, ప్రతిపక్ష పార్టీ అయితేనేమి రాజకీయ అండతో తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం కురువలుగా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరి పోలీస్ శాఖ వారికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు. మరి ఇది తీవ్ర నేరంగా పరిగణించి, ఎందుకంటే 5 మంది పిల్లలు ఉన్నారు ఆయనకు,
ఆ పిల్లలంతా ఈరోజు రోడ్డున ఉన్నారు, అనాథలైనారు. మరి అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ సందర్భంలో పోలీసు వారు కూడా నిందితులు ఎంతటి వారైనా రాజకీయ అండదండలున్నా కూడా మరి తీవ్ర కఠినమైనటువంటి శిక్షలు వాళ్ళకి అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా కురువలు అనేక మంది ఉన్నారు, వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులను అరికట్టాల్సినటువంటి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. తక్షణమే ఇట్లాంటి చర్యలకు పాల్పడినటువంటి వారి మీద కఠిన చర్యలు కనుక తీసుకోగలిగితే ఇవి పునరావృతం కాకుండా ఉంటాయి. మరి ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయితేనేమి, స్థానిక ఎమ్మెల్యే అయితేనేమి, మరి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రాజకీయ ప్రమేయాలు లేవు అని. రాజకీయ ప్రమేయం లేకుంటే నిందితులకు కఠినంగా శిక్షలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే బాధితుని కుటుంబానికి మరి పర్మనెంట్గా అదే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఆయన కూతురులకు కానీ కొడుకుకు కానీ కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరి కఠినంగా శిక్షించేంత వరకు కూడా జిల్లా కురువలుగా రాయలసీమ సంఘాలుగా మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా భవిష్యత్తులో కురువల మీద ఎలాంటి దాడులు జరిగినా కూడా మరి ఊరుకునేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుత ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. కురువల మీద దాడులు అధికమైనాయి. ఇప్పుడిప్పుడే రాజకీయంగా కొంచెం ఎదుగుతున్నటువంటి కులం కాబట్టి ఓర్వలేని తరంతో మరి దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు మరి ఇటు బీసీలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, ఓసీలు అయితేనేమి అందరినీ కూడా ప్రేమగా చూసే కులం ఏకైక కులం కురువ కులం. అందరూ ప్రేమించేటువంటి కులం కురువ కులం. మరి అలాంటి వ్యక్తుల మీద ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా కురువల మీద దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఎస్పీ గారికి కూడా జిల్లా ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిందితులు ఎంతటి వారైనా రాజకీయ అండదండలు ఉన్నా వదిలిపెట్టద్దండి, ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రవికుమార్.